డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ లో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరబోతున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీఎం రేవంత్ నివాసానికి గూడెం మహిపాల్ రెడ్డి చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, సీఎం రేవంత్ నివాసానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ చందు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం ఆ పార్టీకి వరుసగా సాకులిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు శేర్లింగంపల్లికి చెందినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోగా అదే కోవలేకి మరొక ఎమ్మెల్యే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పటాన్చెరుకు సంబంధించినటువంటి మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రావడం జరిగింది. ఆయన మరి కాసేపట్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. ప్రస్తుతం బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మార్నింగ్ జాయిన్ అయినటువంటి అరకపూడి గాంధీతో కలుపుకొని 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందు నుంచి కూడా కొత్త పటాన్చెరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరిక పైన కొంత వ్యతిరేకత ఉంది ఆయన నియోజకవర్గంలో. ఎందుకంటే మా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గూడెం మహిపాల్ రెడ్డి చేరికను వ్యతిరేకించడంతో ఇప్పటి వరకు కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఆయన అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖతంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ వ్యతిరేకించడంతోనే ఇప్పటి వరకు కూడా ఆయన చేరిక వాయిదా పడుతూ వచ్చింది. కానీ కొంత మంత్రి దామోదర్ రాజనరసింహ వెనక్కి తగ్గడంతో ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన తీసుకొని రేవంత్ రెడ్డి నివాసానికి రావడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.